ప్రశ్న వేస్తా ఈరోజు. మనము మన కుటుంబము ఎలా ఉంటే ఆస్వాదింపబడతాం చెప్పండి? మనందరికీ దేవుడు ఆస్వాదించడం ఇష్టమా కాదా అమ్మా? ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన కోరిక లేచిన కానుండి ఈ భూమిని విడిచేంత వరకు మన హృదయంలో ఏదో ఒక మూలలో ఏదో ఒక ఆలోచనలో దేవుని ఆశీర్వాదం నాకు రావాలి, నాకు రావాలి, నాకు రావాలి, రావాలని పదే 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 మనం ఏం చేసుకుంటాం? జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. మన నోట మొట్టమొదట వచ్చే మాట ఏమిటంటే, దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను ఆస్వాదించాలి. మరి మనము మన కుటుంబము ఆస్వాదింపబడాలంటే మనం ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? మన కుటుంబం ఎలా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? చాలామంది ఉండవలసిన పద్ధతిలో ఉండలేరు, ఉండవలసిన రీతిలో వాళ్ళు ఉండలేరు, చేయవలసిన క్రమాన్ని వాళ్ళు చేయలేరు. దేవునితో జీవిస్తున్న కుటుంబం ఎలా బ్రతకాలో వారు బ్రతకలేరు. కానీ దేవుడు మాత్రం మమ్మల్ని చూడాలి, దేవుడు మాత్రం మమ్మలను ఆస్వాదించాలి. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రం చల్లగా చూడాలి, దేవుడు మాత్రం మమ్మలను ఆస్వాదించాలి. అలా అనుకుంటే నీ జీవితంలో అది నీకు మాత్రమే తృప్తిగా ఉంటుంది, కానీ నీ కుటుంబం ఆస్వాదింపబడటం చాలా కష్టతరము. ప్రద్దోన్ బిడ్లారా, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, దేవుని ఎంతగా మనం ఆరాధించినా, దేవుని మనం ఎంతగా స్తుతించినా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క భక్తి జీవితంలో మనం ఎలా ఉండగలిగితే ఆస్వాదింపబడతామో, ఈ యొక్క రాత్రి వేళలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా దేవుని యొక్క సందేశాన్ని మనం జాగ్రత్తగా విన్నాం. కొన్ని కుటుంబాలు, ఒక 6 కుటుంబాలను నేను ఈ రాత్రి సమయాన్ని బట్టి మీ దగ్గరికి నేను తెస్తా. ప్రద్దోన్ బిడ్లారా, ఆ కుటుంబాలు ఎలా వర్ధిల్లారు, ఆ కుటుంబాలు దేవుని సన్నిధితో ఎలా ఉన్నారు, వారి స్నేహం దేవునితో ఎలా ఉంది, వారు ఎలా దేవునితో జీవించారు అనే విషయాలను కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకుంటా. ప్రద్దోన్ బిడ్లారా, దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అక్కడ మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు అని మాట్లాడుతున్నారు. మనం ఏమై ఉన్నామంట? దేవుని యొక్క కుటుంబ సభ్యులమై ఉన్నాం, దేవుని ఇంటిలో నివసిస్తున్న వారమై ఉన్నాం, దేవుని ఇంటిలో మనము ఆశ్రయం పొందుతున్న వారిగా మనం ఉన్నాం. దేవుని ఇంటిలో మనకు కావాల్సిన ప్రతి భద్రత దొరకటానికి ఆయన ఇంటిలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఆయన ఇంటిలో ఉన్న మనము, ఆయన ఇంటిలో నివసిస్తున్న మనకు ఆశీర్వాదం కావాలంటే, ఆయన ఇంటిలో మనం ఫలించాలని కోరుతున్న మనము ఎలా ఉండాలి? మన కుటుంబం ఎలా ఉండాలి? మన కుటుంబం దేవునితో ఎలా స్నేహం చేయాలి? మన కుటుంబం దేవునితో ఎలా నడవాలి? మన కుటుంబం దేవునితో ఎలా కలిసిమెలిసి మన అడుగులు ముందుకు వేయాలి? అర్థమవుతున్నాయి అండి నా మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఎలా ఉండాలంట చూద్దామా? బైబిల్ గ్రంథంలో మీ అందరికీ బాగా పరిచయమైన కుటుంబం, ఒక కుటుంబం ఉంది బైబిల్ గ్రంథంలో. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనములో ఒక కుటుంబం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. బైబిల్ ఉన్న వారందరూ చేత్తో పట్టుకోండి, బైబిల్ తెరవండి. నేను పేజీ నెంబర్ చదువుతాను, మీరు చక్కగా తీసి చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. అసలు ఇది బైబిల్లో ఉందా లేదా? ఈ కుటుంబం దేవునితో స్నేహం చేసిందా చేయలేదా? ఈ కుటుంబం దేవుని సన్నిధిలో గడిపిందా గడపలేదా? గడిపితే ఈ కుటుంబం ఎలా ఆస్వాదింపబడింది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. వింటం కాదు ముఖ్యం, అది ఉందో కూడా లేదని కూడా మనము గ్రహించే వారిగా ఉండాలి. చూడండి, ఈ కుటుంబానికి నేను పెడుతున్న పేరేంటంటే కొర్నేలు కుటుంబం. ఏ కుటుంబం అండి? కొర్నేలు కుటుంబం. ఈ కుటుంబం ఎలా ఉంది? ఈ కుటుంబం ఎలా పాలించింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుటుంబం ఏ కుటుంబం అండి? ఈ కుటుంబం పేరేంటి? కొర్నేలి కుటుంబం. ఈ కొర్నేలి కుటుంబం దేవునితో ఎలా ఉందంట? ఈ కుటుంబం, కొర్నేలి కుటుంబం దేవునితో ఎలా జీవించిందంట? దేవుని పట్ల ఈ కుటుంబం ఎలా బ్రతికిందంట అంటే, అక్కడ బైబిల్లోకి రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, కొర్నేలి కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. ఏ కుటుంబం అంటండి ఇది?
భయభక్తులు కలిగిన కుటుంబం. ఈ కుటుంబం భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ కుటుంబం ఏం చూసింది దేవునిలో? భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ కుటుంబం ఏం పొందుకుంది అంటే, సాష్టాంగు దేవుని దగ్గర నుండి దేవుని యొక్క దూతలు వచ్చి, దేవుని దూతలు కొర్నేలితో మాట్లాడినట్లు బైబిల్లో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ కుటుంబం భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఈ కుటుంబానికి కలిగిన మేలేమిటి? ఈ కుటుంబం దేవునితో స్నేహం చేయటం వల్ల ఈ కుటుంబానికి కలిగిన ప్రయోజనం ఏమిటి అంటే, అక్కడ రాయబడి ఉంది కదా, అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే చదవండి ఒకసారి. బైబిల్ ఉన్నవారందరూ ఎవరండి? అతడు వారి ఇంటి వారందరితో కూడా. ఆగాలి ఒక్క నిమిషం. ఒక్కడా? అందరా? కుటుంబం అంటే ఎంతమంది అండి? 4 నుండి 5 ఉండొచ్చు. పూర్వకాలంలో మా నాన్నగారు వాళ్ళు అప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు 10 మందిని కూడా కానివాళ్ళు అంట. పెద్ద కుటుంబం. కుటుంబం వారు ఇంకా ఎవరితో పని లేదు. వాళ్ళే స్నేహితులు, వాళ్ళే బంధువులు, వాళ్ళే మొత్తం పెద్దోని బిడ్డలారు 10 మంది కూడా ఉండేవాళ్ళు అంట. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది, యాకోబు కుటుంబం. ఏ కుటుంబం అండి? ఎంతమంది ఆ కుటుంబం? 12 మందిని కన్నాడు ఆయన. పెద్ద కుటుంబమా కాదా? ఈ రోజుల్లో 1 2 ముద్దు అంటున్నారు, కానీ ఆ రోజుల్లో చాలా మంది, అంటే 12 మంది పిల్లల కన్నోళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంత పెద్ద కుటుంబం. కానీ ఈ కొర్నేలు కుటుంబం చూడండి, అతడును తన ఇంటి వారందరూ. చాలా మంది భక్తి జీవితంలో అంటారు కదా, నాకేం పట్టింది, నువ్వు వెళ్ళు చర్చికి, నాకేం పట్టింది, నువ్వు ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, నాకేం పట్టింది ప్రార్థన చేసి నువ్వు చేసుకుంటే చేసుకో, నాకేం పట్టింది దేవుని వాక్యం చేసి నువ్వు చదువుకుంటే నువ్వు చదువుకో, నాకేం పట్టింది నువ్వు తిప్పలు నువ్వు పడు, నా తిప్పలు నాయి, నీది నీదే నాది నాదే. అలా ఉండకూడదు. నీ కుటుంబం ఆస్వాదింపబడాలంటే, నీ కుటుంబం ఫలించాలంటే, నీ కుటుంబం నువ్వు ఎదగాలంటే, నీ కుటుంబంలో మొట్టమొదట ఏక స్వభావం ఉండాలి. ఏముండాలి? ఏక స్వభావం, ఏక మనస్సు ఉండాలి. నీవును నీ భర్త, లేకపోతే నీవును నీ భార్య, మీకు కలిగిన సంతానము 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, మీ కుటుంబం అంతా ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నా భర్త ఉంటాడులేండి భయభక్తులు కలిగి, నీ లేకపోయినా పర్వాలేదంటే, నీ భర్తను బట్టి ఒకవేళ ఆస్వాదించాలని దేవుడు ఊహించిన, నీ క్రియలను బట్టి దేవుడు ఆస్వాదించడేమో. లేదండి మేమిద్దరికి సరిగా ఉంటాం, మా పిల్లలతో మాకెందుకంటే, మీరిద్దరిని బట్టి దేవుడు ఆస్వాదించాలని అనుకున్నా, నీ పిల్లలను బట్టి నీ కుటుంబం ఆస్వాదింపబడలేకపోతుందేమో. లేదండి మా పిల్లలు దేవుని సన్నిధిలో నడుస్తారు, మేము నడవమండి అంటే, మిమ్మల్ని బట్టి నీ కుటుంబం ఆస్వాదింపబడకుండా ఉంటుందేమో. అది కాదు. ఈ కొర్నేలు కుటుంబం వలె అందరూ కూడా ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఉండాలి. మరి మన కుటుంబంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే భయము లేకపోబట్టే అనేకమైన అగత్యాలు మనం వినాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఏ మనిషి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, ఆ కుటుంబం దేవునిలో కట్టబడుతుంది. ఆ కుటుంబానికి ఒక భద్రత కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యందు భయం ఉండదో, భక్తి ఉన్నదో, ఆ కుటుంబానికి ఏముండదు, అభయం అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి కొర్నేలు కుటుంబము మధ్యాహ్నం మంది ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు నీ కుటుంబం? ఒకసారి పరిశీలించుకో. చాలామంది మనం మొక్కుబళ్ళు చేసుకుంటామండి. నాకు అది చేస్తే నేను ఇది చేస్తా, నాకు దేవుడు అది చేస్తే నేను ఇలా నిలబడతా, దేవుడు నేను అనుకున్నది జరిగిస్తే నేను ఏదైనా దేవునికి ఇస్తా. నువ్వు మొక్కుబళ్ళు మొక్కటం ముఖ్యం కాదు. నీ జీవితంలో దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు కట్టబడింది కాక నీ భర్తను కట్టుకోవాలి, నీ భర్తను కట్టుకుంది కాక నీ పిల్లలను కట్టుకోవాలి, నీ పిల్లలను కట్టుకుంది కాక నీ సమాజాన్ని నువ్వు కట్టుకోవాలి. అప్పుడు నీ కుటుంబం ఒక వెలుగుతుంది, అప్పుడు నీ కుటుంబం ఫలిస్తుంది, అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది, అప్పుడు నీ కుటుంబం దేవుణ్ణి ఏది అడిగినా చేస్తాడు. ఈ కొర్నేలు దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం దేవుని అడిగారండి, అయ్యా మాకు బోధించే సేవకుడు లేడయ్యా.
ఎవరు లేరంట? బోధించే సేవకులు లేడయ్యా. అయ్యా, ఇటలీ పట్టణం ముందు నేను ధనవంతునే కావచ్చు, ఈ ఇటలీ పట్టణం ముందు నేను ఆస్వాదింపబడిన వాడినే కావచ్చు, ఇటలీ పట్టణంలో నేను ఒక అధికారినే కావచ్చు, ఇటలీ పట్టణంలో రోజు ఒకడు నా ఇంటికి వస్తూ ఉండవచ్చు, పోతూ ఉండవచ్చు, ఒకడు రమ్మంటే వస్తూ ఉండవచ్చు, ఒకడు పొమ్మంటే పోతూ ఉండవచ్చు. కానీ అయ్యా, వీటన్నిటికంటే ముఖ్యము, కూర్చోవాలి, వీటన్నిటికంటే ముఖ్యము, వీటన్నిటికంటే ప్రాధాన్యత, వీటన్నిటికంటే చాలా విలువైనది, నేను నా ఇంటి వారందరూ కూడా నీ ముందు నీకు ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఎలా? భయభక్తులు కలిగిన వారమై. చాలామందికి మనుషులన్నా భయం ఉండదు, దేవుడన్నా భయం ఉండదు. వారే చూసుకుంటూ ఉంటారు, కానీ ఎదుటి వారి గురించి కానీ కలగజేసిన దేవుని గురించి కానీ ఆలోచించుకునే స్థితిలో వారు ఉండరు. ఎవరు ఎట్టుపోతే నాకెందుకు, నాకు జరగాల్సింది జరిగితే చాలు. అది కాదండి, అది నీకు మేలు చేయదు, అది నీకు దీవెనివ్వదు, అది నువ్వు ఫలించలేవు. అటువంటి తలంపు నీలో ఉంటే నువ్వు ఎదగలేవు, అటువంటి ఆశలు నీలో ఉంటే నీ కుటుంబం ఆస్వాదింపబడదు. అలాంటి లక్షణాలు కలిగి ఉంటే నీ కుటుంబంలో నువ్వు చూడవలసిన కార్యాలు చూడలేవు. కుటుంబం అంతా దేవునితో ఏకీభవించే భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఆస్వాదింపబడతావు, అప్పుడు నువ్వు ఫలిస్తావు, అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ఎన్ని వాక్యాలు పెట్టుకున్నా, ఎంతగా నువ్వు దేవుని యందు భయభక్తులు లేకుండా భక్తి చేసినా, ఎంతగా దేవుని యందు రెస్పెక్ట్ లేకుండా నువ్వు ప్రవర్తించినా, ఎంత చేసినా ఉపయోగము ఉండదు. ఎప్పుడు ఉండిద్ది ఉపయోగం? నీ కుటుంబం అంతా దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇక్కడ కొర్నేలు కుటుంబం భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు విన్నాడు. నువ్వు అంటావు, ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నా కదా, నేను బాప్టిషన్ తీసుకుని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మరి బాప్టిషన్ తీసుకుని కానీ ఇన్నిసార్లు నేను బలారాధనలు చేస్తున్నా కదా, బాప్టిషన్ తీసుకుని కానీ ఇన్నిసార్లు నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నా కదా, నేను రక్షణ పొందిన కానుండి నేను నా కుటుంబం ఉంటున్నాను కదా. ఉంటున్నావు, నిజమే. సత్యమనే మార్గము కలిగిన దానిపై భయభక్తులు కలిగి ఉంటున్నావా? వాక్యానుసారంగా నీ కుటుంబం జీవిస్తూ ఉందా? వాక్యానుసారంగా నీ కుటుంబం ఫలిస్తూ ఉందా? వాక్యానుసారంగా నీ అడుగులు ఉంటున్నాయా? వాక్యానుసారంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నడవగలుగుతున్నావా? నీ ప్రాధాన్యత లోకానికా దేవునికా? నువ్వు దేనికి భయపడాలి? లోకానికి భయపడాలా, దేవునికి భయపడాలా? ఎవరికి భయపడుతూ ఉన్నావు? నువ్వు దేవునికి భయపడితే ఖచ్చితంగా నీ కుటుంబం దేవుడు ఆస్వాదిస్తాడు. ఏముండాలి మొట్టమొదటి మన కుటుంబంలో? దేవుని భయం ఉండాలి. నువ్వు ఇంత పని చేసినా అది గొప్ప ఆశీర్వాదంగా నా దేవుడు మారుస్తాడు. నువ్వు ఇంత పని పూనుకున్నా అది గొప్ప పనిగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు భయభక్తులు కలిగి ఉంటాం? ఆయన సన్నిధిలో మనం నివసిస్తున్నప్పుడే మళ్ళీ ఏం కలిగిద్ది? భయం కలిగి. చాలామంది దేవుని సన్నిధిలో ఉండలేరు. ఆదివారం రోజు వెళ్తే చాలే, అది కాదు. నీ కుటుంబంలో కూడా ఒక సన్నిధి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నీ కుటుంబంలో కూడా ప్రతిరోజు ఒక సన్నిధిలో కుటుంబం అంతా మోకరించి ఆ సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అడగాలి. అందుకని సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, నన్ను అడుగుడి, అడిగిన వాటిని మీరు నమ్మండి, అవి మీరు పొందుకుంటారు. ఏం చేయాలంట? మనము నమ్మాలి. వాటిని ఏం చేయాలంట? పొందుకున్నామని మనము నమ్మాలి. నమ్మినప్పుడు ఏం చేస్తామంట? దేవుడు వాటిని మనకు అనుగ్రహిస్తారంట. ఈ ప్రకాష్ కుటుంబం కూడా, ఈ కుటుంబ సభ్యులు కూడా ఏం కలిగి ఉండాలి? ఆస్వాదింపబడాలంటే ఇక్కడ కూడి వచ్చిన ప్రజలందరూ కూడా ఏం కలిగి, మీ కుటుంబాలు ఆస్వాదింపబడాలంటే ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఉండాలి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు, అప్పుడు మీరు వర్ధిల్లుతారు. అంతేకాదు, నీ కుటుంబంలో ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. కొన్నేళ్ళ కుటుంబంలో ఏముంది? ప్రార్థన జీవితం ఉంది. సమయం అనక అసమయం అనక ఎప్పుడు ఖాళీ దొరికితే ఆ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి మోకరించి, ఎవ్వరు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏం చేసేవాళ్ళంట? ప్రార్థన చేసేవాళ్ళంట. మనుషులు ఎవరో వచ్చి నాతో మాట్లాడాలని ఆశ కలిగి కాదు, దేవుడే నాతో వచ్చి మాట్లాడాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తే దేవుని స్వరాన్ని నువ్వు వింటావు.
మనుషులు స్వరం వింటే కాసేపటికి మర్చిపోతాం. గుర్తుపెట్టుకోండి. ఎవరు స్వరం? మనుషులు స్వరం వింటే మనం కాసేపటికి మర్చిపోతాం. ఒక్కొక్కసారి వాళ్ళ స్వరం గంభీరంగా ఉంటుంది, ఒక్కొక్కసారి వినపడినట్టుగా ఉండిద్ది, ఒక్కొక్కసారి అటు ఇటుగా అన్నట్టుగా ఉండిద్ది. మనుషుల యొక్క స్వరాలు మార్పులు ఉంటాయి. దేవుని స్వరంలో మార్పు ఉండదు. ఆయన నీతో ఖచ్చితంగా మాట్లాడా, ఇంక తిరగలేదు. నువ్వు ఆస్వాదింపబడతావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు వర్ధిల్లుతావు. అందుకనే దేవుడు నీతో మాట్లాడాలంటే, నీ కుటుంబం ఆస్వాదింపబడాలంటే కొర్నేలి కుటుంబం వాళ్ళే నీ కుటుంబంలో సభ్యులందరూ ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. చాలామంది అట్ట కాదు, ఒకడు ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. చాలామంది సరే పిల్లలను కూర్చోబెట్టుకుని ప్రార్థన చేస్తుంటే భార్య ఉన్నది. ఆ భార్య ఆ గిన్నెను ఈ గిన్నె ఎత్తేను, ఆ తెపాలు ఎత్తేను, ఇది ఎత్తేను, అటు ఇటు చేసేది. ఈ ప్రార్థనాత్మ పోయింది. సరే అని చెప్పి భార్య పిల్లలను కూర్చోబెట్టుకొని పిల్లలతో ప్రార్థన చేస్తుంటే భర్త వస్తాడు. భర్త వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తున్నావు అని చేస్తాడు. నాకు మంచి ఇదే అద్యా ఇద్యా అదంది ఇదంది అంటాడు. ప్రార్థనాత్మ పోయింది. సరేలేని చెప్పి పిల్లలు మా నాన్న పనికెళ్ళి వచ్చాడు, మా అమ్మ పనికెళ్ళి వచ్చిందంటే ఆ పిల్లలు కూర్చొని పని చేస్తూ ఉంటే ఆ పిల్లలు ఉన్నాయి ఇక్కడ, ఇప్పుడే కుదిరింది నీకు ప్రార్థన చేసుకుంటాను, అద్యాపు ఇద్యాపు నాకు సహాయం చేయి. అలా ఉండకూడదు. నీ కుటుంబం, నీవును, నీ కుటుంబము, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఏక మనసుతో ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. అర్థమైందా? నాన్నేం కాదులేండి నువ్వు చేసుకో అంటే నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం ఆగిపోతుందేమో. లేదండి నాన్న మీరు చేసుకుని అంటే నీ పిల్లలను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదం ఆగిపోతుందేమో. లేదు మీ భార్యాభర్తలను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదం ఆగిపోతుందేమో. పరిశీలించుకో ఈ రాత్రి. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మనము మన కుటుంబం ఆస్వాదింపబడాలంటే ఎలా ఉండాలంటే నెంబర్ 1 దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో కుటుంబాన్ని చూపిస్తా ప్రదోన్ బిడ్లారా, సమయం లేదు, త్వరగా ముందుకెళ్దాం. రెండో కుటుంబాన్ని చూపిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము. అర్థమవుతున్నాయి అమ్మా మీకు దేవుని మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైన వారందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రదోన్ బిడ్లారా, 47వ వచనం కానుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. 4వ అధ్యాయము. షార్ట్ కట్లో చదవాలంటే 53వ వచనం చదవండి. పేజీ నెంబర్ 84. పేజీ నెంబర్ 84. 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం చదవండి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదేనని తండ్రి తెలుసుకునేను కనుక అతడును తన ఇంటి వారందరూ నమ్మిరి. ఏం చేశారంట? ఈ కుటుంబం నమ్మిన కుటుంబం. ఏ కుటుంబం? ఈ కుటుంబం నమ్మిన కుటుంబం. మొదటి కుటుంబం ఏ కుటుంబం? భయభక్తులు కలిగిన కుటుంబం. ఈ కుటుంబం ఏ కుటుంబం? నమ్మిన కుటుంబం. దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడంటే, దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడంటే, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు నీకు ప్రేరేపణ ఇస్తున్నాడంటే, దేవుడు పని పూనుకోమని నీకు ఆలోచన ఇస్తున్నాడంటే, దేవుని మనసు ఒకవేళ నిన్ను తడుతున్నట్లయితే దాన్ని నువ్వు నమ్మగలిగితే, దేవుని సేవకుల ద్వారా మాట్లాడే మాటలు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్నే హెచ్చరిస్తున్నాడు, ఇది నాకు అవసరమని నువ్వు సరి చేసుకోగలిగితే, నీ కుటుంబం పరిపూర్ణంగా నమ్మగలిగితే, మాట్లాడిన ఆ సమయంలోనే నీ కుటుంబం ఆస్వాదింపబడుతుంది. చాలామంది నమ్మరు. నమ్ముతారా? వాళ్ళకేం లేదు, చదువుతారులే పొద్దుగూకులు. వాళ్ళకంటే ఇంకా అదే పని కాబట్టి అదే వృత్తిలో ఉంటారు. మేమేం చేయాలో ఉదయం లేచి ఇంకా పని చేసుకోవాలి, మరి రాత్రి వచ్చి అలసిపోతాము, ఇవన్నీ యాడ్ చేస్తాం మేము. చాలామంది విశ్వాసులు వారి విశ్వాస జీవితాన్ని ఇలాగనే ఆత్మీయ జీవితాన్ని సన్నగిలించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ప్రధాన కుమారుడు అంటే ఇతను ఎవరండి? ప్రధాని. తన కుమారుడు రోగముతో బాధపడుతూ ఉన్నాడు, వ్యాధితో బాధపడుతున్నాడు. జ్వరం అనే భయంకరమైన జ్వరముతో రేపో మాపో అని ప్రాణము కొట్టుమిట్టులాడుతున్న సమయంలో దిక్కు ఎవరు లేక గలిలయ ప్రాంతంలో యేసు ఉన్నాడు అని విని ఆ గలిలయ ప్రాంతానికి యేసు దగ్గరికి వచ్చి యేసు అంటున్నాడు కదా, యేసయ్యా నా ఇంటికి రా,
ఏమంటున్నాడు? నా ఇంటికి రాయా, నా కుమారుడు అనారోగ్యకరమైన పరిస్థితిలో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, భయంకరమైన జ్వరం అతన్ని వెంటాడుతూ ఉంది, నేను ప్రధానిని, ఏదైనా చేసుకోగలిగిన స్తోమత నా దగ్గర ఉంది. చాలామంది ఇది చేయరు, దేవుని ఆశ్రయించరు. ఫస్ట్ ఎవరిని ఆశ్రయిస్తారు? లోకంలో వాటిని, లోకంలో ఉన్న తలంపులను అక్కడికి ఇక్కడికి పరిగెత్తే పనిలోనే ఉంటారు. ఒక కుటుంబం ఈ మధ్య గృహాలు దర్శిస్తుంటే ఒక కుటుంబం నాకు ఎదురైంది రెడ్డిపాలెంలో. ఆర్భాటాలు దేవుని కోసం బలి చేస్తారు, పేరుల కోసం. దేనికోసం? పేరు కోసం. 10 మందిలో మేము కనపడాలి, 10 మందిలో మాకు పేరు రావాలి, పలానా చేసింది ఎవరంటే పలానా కుటుంబం అనే పేరు వస్తే చాలు అని ఆర్భాటానికి పోతారు. పోయి 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 దేవుని యందు భయభక్తులు లేకుండా దేవునికి ఎదురు తిరిగారు. ఏం తిరిగారు? దేవునికి ఎదురు తిరిగారు. నేను ఒక సహోదరుని చూస్తుంటే భయం భర్తను భయపెట్టింది. భక్తి చేయాలంటే, మందిరానికి రావాలంటే, పరిపూర్ణంగా దేవునికి ఏదైనా ఇవ్వాలంటే, పరిపూర్ణంగా దేవుని పక్షాన్ని నిలబడాలంటే ఏం చేసిద్ది? భర్తనే భయపెట్టిద్ది. అవసరమైతే చేతులు ఏదుంటే అది విసిరేసిద్ది. ఈరోజు ఎట్టుందంటే ఆ భర్తే వండి పెట్టి ఇచ్చే స్థితిలో ఉంది. ఆ భర్తే వండి పెట్టి, కొన్ని కుటుంబాలు ఉంటాయి దేవుని యందు పౌరుషం ఉండదు వారికి. దేవుని యందు పౌరుషం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలని ఉండదు. దేవుని యందు పౌరుషం కలిగి నమ్మకంగా మన కుటుంబం దేవునితో బ్రతకాలని ఉండదు. పనికిమాలిన పౌరుషాలతో కుటుంబాలు పతనం చేసుకుంటారు. ఆ పౌరుషం కుటుంబంలో కాదు, నీకు ఉండాల్సిందే. భక్తి యందు పౌరుషం చూపే, భక్తి యందు ప్రార్థన యందు పౌరుషం చూపే. నా భర్త కష్టపడుతున్నాడు కదా, నా భర్త కష్టపడి పనిచేస్తున్నాడు కదా, నన్ను కుటుంబంలో ఇంట్లో ఉంచి, నీడలో ఉంచి నా భర్త నన్ను పోషిస్తున్నాడు కదా, నేనేం చేయాలి? దేవునందు నమ్మకం ఉంచి ఖాళీ దొరికినప్పుడు మోకరించి, నేను పెట్టే పెట్టుబడి, నా భర్తకి నేను చేసే సహాయం, నా భర్తకి నేను ఇచ్చే ధనం ఏంటిది? ప్రార్థన. ఈరోజు నేను వెళ్ళి పలకరిస్తే అని ఎడుతుంది. ఏందమ్మా నేను గుర్తుపట్టలేకపోయా, 2 మనుషులు అంత అయింది. ఒక మనిషి ఉండాల్సిన మనిషి ఎంతమంది అయింది? 2 మనుషులంతా. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, ప్రియ సహోదరులారా, కొంతమంది పంతానికి పోతూ ఉంటారు. దేవునితో పంతం పెట్టుకుంటే మనం ఎప్పుడు గెలవం. గుర్తుపెట్టుకోండి, దేవుని యందు ఎప్పుడైతే ఒదిగి ఉంటామో, దేవుని యందు ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో, మన కుటుంబాలు అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం వదిలిపెట్టేస్తారు, కళ్ళ ముందు ఆశీర్వాదం చూసుకుంటారు. కళ్ళ ముందు ఆశీర్వాదం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోకి పోయిద్ది. ఏమైపోయింది? పోయిద్ది, అది ఉండదు. అదే దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు కనిపెట్టుకొని ఉండగలిగితే అది ఇంతైనా అది ఇంతగా మారిద్ది. నేను ఒక బ్రదరు నాతో సాక్ష్యం చెబుతున్నాడు నర్సరాపేటలో. దేవుని యొక్క సేవలు పరిపూర్ణంగా నమ్మాడంట. నమ్మి దాదాపు 8-9 లక్షలు అప్పయింది. రియల్గా జరిగిన సంఘటన ఇది. జరిగితే తన కష్టార్జితం తన అప్పు తీర్చలేకపోతున్నాడు. దేవుని సేవకునికి నమ్మకంగా ఉంటున్నాడంట. కావాలంటే మీకు రేపు మీటింగ్లకు వస్తారు, వాళ్ళు కూడా మీకు చూపిస్తా. ఏం చేయాలి అంటే, వాళ్ళ నాన్న ఎప్పుడో ₹1,00,000 అప్పిచ్చాడంట. ఎప్పుడో అప్పిస్తే అప్పు తీసుకుని యథార్థవంతుడు జ్ఞాపకం చేసుకొని వడ్డీతో కూడి 5 లక్షలు తెచ్చిచ్చాడంట. ఎన్ని తెచ్చిచ్చాడంట? ఎవరైనా ఇస్తారా? ఈరోజు ₹10 దొరికితే నాకెందుకులే జోబులో పెట్టుకో అంటారు. అవునా కదా? కొట్టుకెళ్ళామనుకో, ₹1 లెక్క తేడా మనం ఇవ్వాల్సిన పని అయితే సైలెంట్గా ఉంటాము. అవునా కదా? వాళ్ళ లెక్కలో ₹1 తక్కువ వచ్చింది అనుకో, మన లెక్క ఎక్కువ వచ్చింది అనుకో, మన కాదుగా ఏమిందులు అని చెప్పి సైలెంట్గా వచ్చేవాళ్ళు ఉంటాం. ₹1,00,000 ఎప్పుడో వాళ్ళ నాన్న ఇస్తే, వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. అది ఇప్పుడు అతను జ్ఞాపకం చేసుకొని తన యొక్క స్థితిలోకి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకొని వడ్డీతో లెక్కేస్తే ఎంత అయిందంట? 5 లక్షలు అయిందంట. తీసుకొచ్చి అట్నే ఇచ్చాడంట. ఆయన దేవుడు చేసే కార్యాన్ని చూసి బిత్తరపోయాడంట. ఆయన, ఏంటి ప్రభువా, నేను నీ సన్నిధిలో ఇంత నమ్మకంగా ఉండబట్టే కదా, నీ సన్నిధిలో నేను ఇంత నమ్మకంగా ఎదగబట్టే కదా, ఎప్పుడు మా నాన్న ఇవ్వటం ఏంది, అవి గుర్తులు కూడా లేవు, దానికి ఒక నానవాళ్ళు కూడా ఏమీ లేవు, కానీ ఆ మనిషికి నువ్వు ప్రేరేపణ ఇచ్చి ఆ మనిషితో నువ్వు మాట్లాడి నా యొక్క కష్టం బాధపడుతూ ఉంటే నా భారాన్ని కొంతైనా నీవు తీర్చావయ్యా. ఎందువల్ల ఇది?
నమ్మకం. వాగ్దానం ఇచ్చాడా దేవుడు మనకి? ఈ సంవత్సరం తీసుకున్నాం కదా అందరూ. మరి నువ్వు నమ్ముతున్నావా? నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతిదినం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు మాట ఇస్తే తప్పడండి. గుర్తుపెట్టుకోండి, మనుషులు మాట ఇస్తే ఒక అరగంటకే వారి యొక్క మాటలు ఏమవుతాయి, పరిస్థితులను బట్టి మారిపోతాయి. నీకెందుకు రారా, నేనున్నా అంట. నిన్న ఒక బ్రదర్ మాకు కలిసాడు గుంటూరులో, నాన్నగారితో మాట్లాడుతున్నాడు. నేను ఏదో సహాయం చేస్తాను, వాడికి వచ్చే అన్నాడు. నమ్మాడు. పాపం ఇంత దూరం నుండి ఆడికి పోయి ఉదయం వచ్చాడు. 6:30 దాకా మేము అక్కడే ఉంటే 6:30 దాకా అక్కడే ఫోన్లు చేస్తూ ఉన్నాడు. ఫోన్లు ఎత్తట్లా. మనుషుల నమ్మకం అలా ఉంటుంది. ప్రయాసపడి 70-80 కిలోమీటర్లు అంత దూరం వచ్చాడంటే నమ్మే కదండి ఒక మనిషిని. ఆడికి వెళ్తే ఆ మనిషి నాకు సహాయం చేస్తాడని. మనుషుల యొక్క తత్వాలు అలా ఉంటాయి. కానీ నీ దేవుడు నీకు మాట ఇస్తే, నీ దేవుని మాట నువ్వు పరిపూర్ణంగా నమ్మగలిగితే నీ కుటుంబం ఏమవుతుంది? ఈ ప్రధాని కుటుంబం ఏం చేసింది? నమ్మింది. అధికారం కలిగిన వాడే, పలుకుబడి కలిగిన వాడే, తన చేతిలో ఏదైనా ఉంది, ఎంతైనా పెట్టుబడి పెట్టి ఎంతైనా తన కుమారుణ్ణి బాగు చేసుకోగలిగిన వాడే. కానీ ఎవరిని ఆశ్రయించాడు? ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మాడు. జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 1 గంట సమయంలో, ఆ గంటలోనే దేవుడు నాతో మాట్లాడాడు, నీ కుమారుడు బాగుపడ్డాడు, పో. సేవకులు కూడా ఉండి కష్టాలు చెబితే సేవకుల దగ్గరికి వచ్చి, ఏం కాదులే, దేవుడు తీరుస్తాడులే, దేవుడు నిన్ను బలపరుస్తాడులే, దేవుడు నిన్ను ఆశ్రదిస్తాడులే, ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉండవులే, నువ్వు నమ్మంటే అక్కడ తలకాయ చెప్తారు. ఎక్కడికి వచ్చిన తర్వాత వెనకేమో నేను ఎప్పుడు చూసినా అంతే చెబుతాడులే. ఈ చెట్టు వేసామండి. ఈ చెట్టు 2-3 నెలల్లో కాపుకు రాదు. వచ్చిద్దా? దీనికి కొంత టైం పట్టిద్ది. ఏమైంది? దాని ఫలములు మనం తినాలంటే, ఆ ఫలాలు మనం అనుభవించాలంటే, ఆ ఫలముల యొక్క టేస్ట్ని మనం చూడాలంటే ఆ చెట్టుకి కొంత టైం ఉండిద్ది. ఆ ఫలాలు ఇచ్చే టైం దాకా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం లేదులే పిందులు బండి అని చెప్పి ఆ పిందులు కోసుకుంటే ఒకరుగానే ఉంటాయి, ఉపయోగపడవు. ఉంటాయా? దేవుడు ఆస్వాదించి కొంచెం ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ అమ్మటిని కక్కుర్తి పడకూడదు. ఏం పడకూడదు? కక్కుర్తి పడకూడదు. ఇంకేముందిలే, నాకు అంతా అయిపోయింది అనుకోకూడదు. నీ స్థితి నువ్వు మర్చిపోకూడదు. నేను అదే అనుకుంటా నా జీవితంలో. ఈ గ్రామం వచ్చినప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో, నీ మరణించేంత వరకు కూడా ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటా ప్రభు అంట. దేవుడు నాకేదో డాబా ఇచ్చాడు, లేకపోతే నాకేదో మందిరం, గొప్ప మందిరాలు ఇచ్చాడు, దేవుడు మా నాన్న ద్వారా అన్ని మందిరాలు కట్టేశాడు కదా, ఇంకా నా పరిస్థితి ఏముందిలే, దేవుడు కారులో తిప్పుతున్నాడు అనుకోను. నేను ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో నేను ఒక తాటాక పాకలో నుండే ఈ స్థితికి వచ్చా. నేను భూమిని విడిచిపెట్టేటప్పుడు కూడా అది నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటా. ఇది యథార్థం చెబుతున్న దేవుని సన్నిధిలో నా స్థితిని నేను ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎంతైనా నీ దేవుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన ఆలోచనకు మించి మనల్ని నడిపిస్తాడు. కానీ దేవుడు నడిపించాడని చెప్పి ఏ స్థితిలో మనం పాదం పెట్టామో ఆ పాదాన్ని మనము మర్చిపోకూడదండి. అవునండి, నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు నా వయసు 9 లేదా 10 సంవత్సరాలే. నిండు కూడా 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు నా వయసు నిండిందండి. మీ అందరికి తెలుసు కూడా, నన్ను చూశారు. మా స్థితి మీకు తెలుసు, మా పరిస్థితి మీకు తెలుసు. నేను చెప్పకూడదు కానీ పొదుగుకులు. మేము ఊరు వచ్చినప్పుడు మొట్టమొదట ఒక అద్దెంటిలో ఉన్నామండి. అద్దె కట్టుకోవటానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజుల్లో మా అమ్మగారు వచ్చే కానుక ద్వారా వారానికి 70 రూపాయలు కూరగాయలు వాడేది. అయ్యే కష్టం మాకు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? మా నాన్న మా స్వగ్రామును విడిచి అడుగు బయటికి పెట్టేటప్పుడు బంధువులు నమ్మలా, ఇక్కడ ఉన్న వారిని నమ్మలా, దేవుని నమ్మాడు. ఆ నమ్మకాన్ని మాకు కలిగించాడు. అదే నమ్మకంతో ఈరోజు కూడా దేవుడు సమస్తము చూసుకుంటాడు. ఆ ప్రధాని ఇంటిలో నుండి అడుగు పెట్టేటప్పుడు కూడా నా యేసయ్య దగ్గరికి నేను వెళుతున్నా, నా కుమారుణ్ణి దేవుడు బ్రతికిస్తాడని నమ్మకంతో బయలుదేరాడండి. అందుకనే ఆ గడియలోనే, ఆ సమయంలోనే, దేవుడు మాట్లాడిన సమయంలో తన కుమారుడు ఏమయ్యాడంట? స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచుడే కాదు, ఆ ఇంటి వారందరూ కూడా ఆనందించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంచాలి మన కుటుంబ సభ్యులందరూ? నమ్మకం. ఏ కుటుంబం ఇది? ప్రధాన కుటుంబం. ఏముంచింది? నమ్మకం కలిగిన కుటుంబం.
ఎవరి యందు నమ్మకం ఉంచింది? దేవుని యందు నమ్మకం ఉంచింది. మరి ఉంచుతున్నావా? నీ స్థితులు కొంచెం అటు ఇటు మారవచ్చు, ఎందుకంటే మనుషులం కదండి. ఒక్కొక్కసారి మనం చేసే ఆలోచనలు అవి మంచిగా జరగవచ్చు, చెడుకే జరగవచ్చు. అంత మాత్రం మనం ఎప్పుడు మన కుటుంబం, మన జీవితంలో కృంగిపోకూడదు, ఎప్పుడు కృంగిపోకూడదు. నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు నమ్మకం ఉంచాలి. మరలా నీ స్థితి మొదటి దానికంటే అధికంగా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి, కొట్టండి, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నమ్మకం కలిగిన కుటుంబం వలె మన కుటుంబం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. మొదటి కుటుంబం ఏ కుటుంబం? భయభక్తులు కలిగిన కుటుంబం, అందుకని ఆ కుటుంబం ఆస్వాదింపు. రెండో కుటుంబం ఏ కుటుంబం? నమ్మకం కలిగిన కుటుంబం, అందుకని ఆ కుటుంబంలో గొప్ప కార్యాన్ని వాళ్ళు చూశారు. సమయం అయిపోయింది, ఇంకొక విషయం చెప్పి ముగిచ్చేస్తా. ఇంకో కుటుంబాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. కష్టాలను బట్టి ఈ కుటుంబం వణిగిపోలా, బాధలను బట్టి కుటుంబం వణిగిపోలా, వారికి ఉన్న అపనిందలను బట్టి కుటుంబం కృంగిపోలా. ఆ అపనిందల్లోనూ, ఆ దెబ్బలు తిన్న సమయంలోనూ, ఆ సరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆ కుటుంబం దేవుని ఆరాధించగలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కుటుంబం? ఈ కుటుంబం పౌలు గారి కుటుంబం. పౌలు, శీల. చదవండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 32వ వచనము. త్వరగా వచ్చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 32వ వచనం. ఏం చేశారండి? దేవుని యొక్క సేవకులు ఎప్పుడైతే ఆ కుటుంబము నీరు గారిపోయిన పరిస్థితిలో ఉందో, ఆ కుటుంబం ఇంకా బ్రతకడం వేస్ట్ అనుకున్న సందర్భంలో సైనికులు ఈ కుటుంబంలో ఉన్న, అంటే ఈ చెరసాలు ఉన్న దొంగలందరూ కూడా ఏమైపోయారు? వెళ్ళిపోయారు, పారిపోయారు. ఇంకా చెరసాల అధికారి వస్తే, మా పై అధికారులు వస్తే నన్ను బ్రతకనీరు, అప్పుడు దాకా నేను ఉండటం ఎందుకు? కొన్నిసార్లు మన బాధలు మనల్ని అనేక రకమైన ఆలోచనలకు మనల్ని నడిపిస్తాయి. నీ సమస్యను బట్టి నువ్వు భయపడకూడదు, నీ దేవుని చూసి నువ్వు ధైర్యపరచబడాలి. ఏం చేయాలి? నీ సమస్యను బట్టి నువ్వు భయపడగాకు, నీ ఎదుటున్న నీ దేవుని చూసి ధైర్యాన్ని తెచ్చుకో. ఏలియా అదే అన్నాడు కదా, అలసిపోయి ప్రాణము కూడా పోయిద్దామని చెప్పి కృంగిపోయిన సమయంలో, ఆ వృక్షం కింద పనుకునే సమయంలో దేవుడే స్వయంగా వచ్చి దేవదూతలను పంపించి భుజము తట్టి, లే, ఇంక నేను బ్రతకలేనయ్యా, నేను నడవలేనయ్యా, నేను అడిగి పోలేనయ్యా, ఇంక నా ప్రాణాన్ని తీసుకోయ్యా, నీ ముందు చాలా ఉంది చేయాల్సింది. నువ్వు అనుకుంటున్నావేమో ఇంక నా జీవితం ఇంత ముగించబడిద్దేమో, నా జీవితం ఇంక ఇంతేనేమో, నా జీవితంలో ఇంక నేను ఎదగలేనేమో, నాకు జీవితంలో నేను అడుగులు ముందుకెళ్ళలేనేమో, నా జీవితంలో ఇంక నేను ఫలించలేనేమో, నా జీవితంలో నేను ఎదగలేనేమో, ఇంక నా జీవితంలో ఇతరులకి సహాయం చేసే స్థితిలోనికి నేను వెళ్ళలేనేమో, ఎప్పుడు ఒకరి దగ్గర నుండి ఆశించే స్థితిలో నేను ఉంటున్నాను కానీ ఒకరికి ఇచ్చే స్థితిలోనికి నేను వెళ్ళలేనేమో అని అనుకుంటున్నావేమో. ఏలియాని బలపరిచినట్టుగా, ఆ చెరసాల అధికారిని దేవుడు బలపరిచినట్టుగా నీ కుటుంబాన్ని కూడా దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకున్నాడు చెరసాల అధికారి? భూకంపం వచ్చింది, చెరసాల పునాదులన్నీ కదిలిపోయినాయి, ఎక్కడ గేట్లు అక్కడ తాళాలని ఊడిపోయినాయి, ఈ ఖైదీలు ఎవరు కూడా చెరసాలలో లేరు, ఇంక నేను ఎందుకు బ్రతకటం? రేపొద్దున వచ్చిన అధికారులు నాకు చేసేది అదే, వారు వచ్చిందాక నేను ఉంటాం ఎందుకు? అర్థమవుతున్నాయి అన్న మాటలు. తన కత్తి తీసుకొని తానే పొడుచుకోపోయాడు. అక్కడ దేవుని సేవకులు ఉన్నారండి. కష్టం వచ్చినప్పుడు దేవుని సేవకుని ఆశ్రయించు, బాధ వచ్చినప్పుడు దేవుని సేవకుని ఆశ్రయించు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సేవకుని ఆశ్రయించు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు దేవుని సేవకుని ఆశ్రయించు, నువ్వేం ఆలోచన ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చి దేవుని సేవకుని ఆశ్రయించు, సంతోషం ఉన్నప్పుడు కూడా దేవుని సేవకుని నువ్వు ఆశ్రయించు. ఎందుకు? నీ కొరకు తన దేవుడు, నీ దేవుడు ఒక మధ్యవర్తిని నీ కొరకు ఈ భూలోకానికి పంపించాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి విషయం, ప్రతి సమస్య, ప్రతి బాధ నీ సేవకునితో నువ్వు పంచుకో. ఆ సేవకుడి నుండి దేవునితో మాట్లాడతాడు.
ఆ సేవకుని దేవుడిని ధైర్యపరుస్తాడు. ఆ సేవకుని ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు. ఆ సేవకుని ఒక నిబ్బరం కలిగిన ధైర్యాన్ని దేవునికి ఇస్తాడు. మనం ఎందుకు చెప్పుకోవాలే? మన కుటుంబ వాళ్ళ విషయాలు వాళ్ళకి తెలియట్లేవు ఎందుకులే, మన బాధలు వాళ్ళకి తెలియదు అనుకోగాకు. లోకానికి చెప్పుకుంటే చిన్న చూపు నిన్ను చూస్తారు. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు దేవుని సేవకుని చెప్పుకోవటం వల్ల నువ్వెప్పుడు చిన్న చూపు చూడబడవు. నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ కొరకు మోకరించగలుగుతాడు, నీ కొరకు వాక్యం చెప్పగలుగుతాడు, నీ కొరకు ఒక భారాన్ని తీసుకోగలుగుతాడు, నీ కొరకు అవసరమైతే పొట్ట కాల్చుకోగలుగుతాడు. అవసరమైతే నీ కుటుంబం మరలా మొదటి స్థితికి వచ్చేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని అడగగలుగుతాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కృంగిపోగాకు. ధైర్యాన్ని తెచ్చుకో, ధైర్యాన్ని తెచ్చుకో. మనుషుల్ని కాదు నువ్వు చూడవలసింది, దేవుని చూడు. మనుషులు ఏదో సహాయం చేస్తారని మనుషుల వైపు చేతులు చాపడం కాదు, దేవుని వైపు నీ 2 చేతులు చాపు. మనుషులు ఇప్పుడు ఇస్తారు, కొన్ని రోజులు పోతే మరలా అడుగుతారు, అవునా కదా? ఒకవేళ అడగపోయిన మరలా ఏదో ఒక సందర్భంలో ఏం చేస్తారు? దెప్పేస్తారు. నేను ఇచ్చాను కాబట్టి నువ్వు స్థితిలో ఉన్నావు, నేను సహాయం చేశాను కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నావు. కానీ నీ 2 చేతులు దేవుని వైపు చాపు, అడుగు. దేవుడు ఇస్తే మళ్ళీ అడిగేవాడు కాదు, ఆయన ఇస్తే అడిగేవాడు కాదు. నా బిడ్డ తృప్తి పొందని, నా బిడ్డ ఆస్వాదింపబడింది పొందని, అది ఎవరికి మహిమ? నాకే ఘనత. నా ద్వారా నా బిడ్డ ఆస్వాదింపబడింది, నా బిడ్డ ఈరోజు సంతోషంగా ఉందంటే అది నా ద్వారే అని దేవుడు కూడా ఆనందిస్తాడు. నువ్వు ఆస్వాదింపబడుతుంటే నువ్వు సంతోషంగా నీ కుటుంబం పక్కన అవుతుంటే పక్కన వాళ్ళు ఇడికేంద్రా ఎంత నవ్వు, అనా కదా? లోపల ఎన్ని గులుకుంటారు. నీ దేవుడు అలా కులుకునేవాడు కాదు, నీ దేవుడు నిన్ను బలపరిచేవాడు. అందుకే నా కుటుంబం ఏమైంది? వాక్యం విన్న కుటుంబం. ఆ కుటుంబం ఏ కుటుంబం? ఖాళీ దొరికినప్పుడు వాక్యం వినాలి. నువ్వు ఖాళీ దొరికినప్పుడు దేవుని యొక్క సేవకుల దగ్గరికి వచ్చి కూర్చోవాలి. ఖాళీ దొరికినప్పుడు దేవుని యొక్క మాటలు వినటానికి ఆశపడాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇంట్లో అర్థమైనవి కాదు పెట్టుకొని వినేది, ఇంట్లో అర్థమైన సంగీతం కాదు వినేది. దేని ఆత్మీయ తండ్రి బోధిస్తున్న బోధ ఆ రోజు నీకు అర్థం కాకపోతే మరలా ఏం చేస్తావు? ఈరోజు యూట్యూబ్ వచ్చింది, నాకు అర్థం కాలేదు ఆ సందేశం అని పెట్టు, నీ సెల్లో పెట్టుకో, నీ బాక్స్లో పెట్టుకో, నువ్వు విను, 10 మందికి వినిపించు. నీ స్థితి ఇంకొకరికి ఉందేమో, వారిని కూడా దేవుడు ఆదరిస్తాడేమో. నీ స్థితి ఇంకొకరికి ఉందేమో, వారిని కూడా దేవుడు తన దగ్గరికి పిలుస్తాడేమో. ఈ కుటుంబం చనిపోదాం అనుకుంది, దేవుని సేవకులు చూశారు. ఏమంటున్నాడు అధికారితో? అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఉండటానికి కారణం ఏంటి? ఇక్కడ దేవుని ఆత్మ పనిచేసింది. మామూలుగా అయితే ఎటోళ్ళటు చల్లా చెదరయ్యేవాళ్ళే, మామూలుగా అయితే ఎటోళ్ళటు వెళ్ళిపోయేవాళ్ళే, మామూలుగా అయితే నువ్వు ఆలోచించేది కరెక్టే. ఈ సరసాల్లో ఉన్న ఖైదీని రక్షించడానికే దెబ్బలు తిన్నా దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించాడు. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ పరిస్థితి కొంచెం కష్టంగా ఉండొచ్చు, నడిచే మార్గం, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచన కష్టంగా ఉండవచ్చు, నువ్వు చేస్తున్న పని ఒకసారి నీకు లాభకరంగా లేకుండా కష్టంగా ఉండవచ్చు. అది ఇబ్బందిగా ఉందని చెప్పి మర్చిపోగాకు. ఆ ఇబ్బంది వెనక విశాలమైన మార్గాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ విశాల మార్గంలో అడుగులు పెట్టడానికి నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టాలి. ఎప్పుడైతే ఈ యొక్క సరసాల అధికారి వలె వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా నువ్వు అడుగులు ముందుకేస్తావో నీ కుటుంబం రక్షింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం ఆస్వాదింపబడాలంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. 3వ మెట్టు ఏంటి? ఈ సరసాల యొక్క అధికారి కుటుంబం వాక్యానికి లోబడి. ఎప్పుడు ఆయన వాక్యం వినలా, ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించలా. ఆ రాత్రి గడియలోనే తను ప్రాణాన్ని తీసుకునే సమయంలో సేవకుడు అపోస్తలుడైన పౌలు గారు ఆగు అనగానే ఎక్కడి నుండి స్వరం వినపడుతుంది అని విని చూడగానే ఆయన దగ్గరికి వెళ్ళి తన కుటుంబానికి దేవుని వాక్యాన్ని ఎప్పుడు అందించి ధైర్యపరిచారో ఆ కుటుంబం దేవుని వైపు తిరిగింది. అందుకని ఆ కుటుంబం ఆస్వాదింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు ఎందుకు ఈ మాటలు ఈ కుటుంబంతో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వారితో ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. వాస్తవంగా నేను ఈరోజు వాక్యం ఇక్కడ చెప్పదలుచుకోవాలా, నాంచోతలు అనుకున్న సమయంలో వాక్యం చెప్పవలసి వచ్చింది. కానీ ఇక్కడ ఈ మాటలు అవసరమేమో నాకు తెలియదు. ఈ మైకేంద్రం వింటున్న వారికి అవసరమేమో, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారికి అవసరమేమో నాకు తెలియదు. దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు సరి చేసుకోవాలి. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని వైపు నువ్వు నిలబడాలి. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవునితో మాట్లాడుతున్నాడు, వాక్యానికి నువ్వు లోబడాలి. అందుకని దేవుని వాక్యం నేను పిలుస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రా నా దగ్గరికి, నేనున్నా నీకు. నీ తల్లి నిన్ను విడిచిపెట్టిందా? బాధపడగాకు. నీ తండ్రిని విడిచిపెట్టాడా? నువ్వు బాధపడగాకు. నీ బంధువుల్ని విడిచిపెట్టారా? నువ్వు బాధపడగాకు. నీ అన్నదమ్ములు నిన్ను చూచి దూరంగా పరిగెత్తుతున్నారా? బాధపడగాకు. సమాజం నిన్ను చూచి వాడు వస్తున్నాడని చెప్పి దూరంగా వెళ్ళిపోతున్నారా? భయపడగాకు. నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు, ఆయన నీ కొరకు రక్తం కార్చినవాడు, సిలువ పైన ఆయన వేలాడినవాడు, నీ కోసం నీ కొరకు ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఈ రాత్రి పిలుస్తూ ఉన్నాడు నేను ఆశీర్వదించటానికి. నువ్వు వస్తావా? ఆయన సన్నిధికి నువ్వు రాగలుగుతావా? ఆయనకు లోబడగలుగుతావా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండగలుగుతావా? ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచగలుగుతావా? ఆయన వాక్యానికి లోబడగలిగే స్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగనే ఈ కుటుంబంలో కూడా ఈ లక్షణాలన్నిటిని ఉంచి, ఈ కుటుంబంలో ఏక మనస్సునిచ్చి, ఈ కుటుంబంతో కూడా భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి, ఈ కుటుంబం కూడా వాక్యానికి లోబడి, ఈ కుటుంబం కూడా దేవుడు ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు తన దాసుని నిలువబెట్టి చక్కగా అనేక మంది ప్రజలకు కావలసిన విధంగా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళలో కుటుంబాల గురించి, కుటుంబాల్లో కావలసిన అవసరతల గురించి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుడిని మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా మనం విన్నటువంటి మాట, మొదటిగా ఉన్నటువంటి ఆ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో కొర్నేలి కుటుంబాన్ని గురించి మనం విన్నప్పుడు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం ఆశీర్వదించబడుతుందని మనం విన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మైకేంద్రం ద్వారా, లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీ హృదయంలో దాచుకోనండి. అలాగనే అనేకమైన సందర్భాల్లో కూడా, మన జీవితాల్లో కూడా ఇంకెందుకు అనుకున్న సందర్భాల్లో నేను ఉన్నాను అని ఆ ప్రభు మనకు హామీ ఇచ్చి ధైర్యపరిచి వాగ్దానం చేసి బలపరిచే దేవుడు మనకున్నాడు. కనుక ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి హృదయంలో స్థిరంగా నాటబడి అభివృద్ధి పరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం. కృపాకరికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని కుటుంబాలను ప్రభు నాయన ఇదిగో తండ్రి మా ముందు ఉంచి ప్రభువ, అయా కుటుంబాలు ఏ రీతిగా మేలు పొందుకున్నారో, ఒకరు భయభక్తులు కలిగి, ఒకరు నమ్మకం కలిగి, ఒకరు వాక్యాన్ని ప్రభు వినుట వలన, విశ్వాసం ఉంచటం వలన ప్రభు ఆ కుటుంబాలు దీవించబడ్డాయని మేము విన్నాం. కనుకనే తండ్రి, ఈ రాత్రి వేళలో ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో వారి కుటుంబాల్లో మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో తండ్రి ఒక నమ్మకాన్ని కలిగించండి. వారి కుటుంబాల్లో భయభక్తులు కలిగించండి. వారి కుటుంబంలో ఆశను, ఆసక్తిని కలిగించండి. ప్రభువా, నిండైనటువంటి నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ప్రాముఖ్యంగా కుటుంబాన్ని, ఈ కుటుంబంలో ఉన్న సభ్యులను, మైకేంద్రం ద్వారా వింటున్నటువంటి వారిని, మరి కూడుకున్నటువంటి సంఘమును కూడా మీరు దీవించి సమృద్ధి అటువంటి ఆశీర్వాదములు ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం, పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమిగా యుగములు మనకును మన కుటుంబములకును సేవా పరిచర్య అంతటికి కూడా దేవుడు తోడయ్యుండి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.